లవ్ టుడే సినిమాతో దర్శకుడి నుండి హీరోగా యూటర్న్ తీసుకొని తొలి సినిమాతో మంచి హిట్ అందుకున్నాడు ప్రదీప్ రంగనాథ్. ఇక రెండవ సినిమా డ్రాగన్ సినిమాతో 100 కోట్ల కలెక్షన్స్ రాబట్టిన హీరోగా రికార్డు క్రియేట్ చేశాడు. దాంతో ప్రదీప్ కు వరుస ఆఫర్స్ క్యూ కట్టాయి. ప్రస్తుతం లవ్ ఇన్సూరెన్స్ కంపెనీతో పాటు డ్యూడ్ అనే మరో యూత్ఫుల్ సినిమా చేస్తున్నాడు. డ్యూడ్ సినిమాను టాలీవుడ్ బడా నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. కోలీవుడ్ స్టార్ దర్శకురాలు సుధా కొంగర వద్ద అసిస్టెంట్ గా పనిచేసిన కీర్తిశ్వరన్ దర్శకత్వంలో డ్యూడ్ సినిమా తెరకెక్కుతోంది. అయితే ఈ సినిమాతో నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ కు జాక్పాట్ తగిలింది. తాజాగా ఈ సినిమా డిజిటల్ రైట్స్ డీల్ క్లోజ్ చేశారు మేకర్స్. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ఫ్లిక్స్ డ్యూడ్ డిజిటల్ రైట్స్ ను ఏకంగా 25 కోట్లకు కొనుగోలు చేసిందని సమాచారం. దాదాపు 20 నుండి 25 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతున్న డ్యూడ్ కేవలం డిజిటల్ రైట్స్ తోనే ప్రాఫిట్ జోన్ లోకి ఎంటర్ అయింది. ఇంకా మ్యూజిక్ మరియు శాటిలైట్ ఉండనే ఉన్నాయి. ఇక థియేటర్ లో హిట్ టాక్ వస్తే అక్కడ నుంచి వచ్చేది అంత లాభమే. సో ఎలా చూసుకున్న మైత్రి మూవీస్ కు డ్యూడ్ తో జాక్పాట్ కొట్టినట్టే అని చెప్పాలి. షూటింగ్ దశలోనే ఈ రేంజ్ బిజినెస్ అంటే ప్రదీప్ రంగనాథ్ క్రేజ్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం షూటింగ్ చివరి దశలో ఉన్న డ్యూడ్ సినిమా ఈ ఏడాది దీపావళికి రిలీజ్ కానుంది. మరి డ్యూడ్ ఎలా ఉంటుందో చూడాలి. ఇక ప్రదీప్ రంగనాథన్ 1993లో తమిళనాడులోని చెన్నైలో జూలై 25న జన్మించాడు. ప్రదీప్ రంగనాథ్ నటుడు మాత్రమే కాదు, దానికంటే ముందు తను దర్శకుడిగా పనిచేశాడు, నిర్మాత కూడా. ఇక 2019లో కోమాలి సినిమాకు దర్శకత్వం వహించి సినీ ప్రపంచంలోకి అడుగుపెట్టాడు ప్రదీప్ రంగనాథన్ ఎస్ఎస్ఎన్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ లో చదువుకున్నాడు. ఆయన 2015లో వాట్సాప్ కాదల్ షార్ట్ ఫిల్మ్ తీయడం ద్వారా తన కెరీర్ ను ప్రారంభించి నటన, ఎడిటింగ్, దర్శకత్వం శాఖలు నిర్వహించాడు. ఇక షార్ట్ ఫిల్మ్స్ చూసిన తర్వాత నటుడు జయం రవి వెల్స్ ఇంటర్నేషనల్ సంస్థ కోమాలి సినిమాతో తనకు దర్శకుడిగా అవకాశాన్ని ఇచ్చారు.